PR Public Republic. అందరికీ నమస్కారం. ముందుగా ఉగాది శుభాకాంక్షలు అందరికీ తెలియజేసుకుంటూ ఇక్కడ ఇచ్చేసిన బ్రహ్మకుమారు వంశాంత అక్కయ్యలందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటూ నా ముందున్న సోదరులందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటూ మా నాయకులందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమంలో నన్ను భాగస్వామ్యం చేసిన మీ అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అయితే ఓం శాంతి ఓం శాంతి ఓం శాంతి అనే మంత్రంతో ప్రారంభిస్తున్నాం ఇది కార్యక్రమాన్ని. అయితే ఓం అనేది ఒక బ్రహ్మ పదం, శాంతి అనేది మన మనసుకి, మన హృదయానికి, మనం చేస్తున్న పనులకి అన్నిటికీ కూడా ఒక కంట్రోల్. మన మనసును మనమే దాన్ని సరిదిద్దుకునే సమయం. మనం ఏం తప్పులు చేస్తున్నామో, ఏం చేస్తున్నామో ఒక అర్థం ముందు మనం నిలబడితే మనం ఎలా ఉంటామో అలానే శాంతి అనే పదాన్ని, ఓం శాంతి అనే బ్రహ్మ పదమాన్ని ఉపయోగించి మనమేనేది మన మనస్సాక్షులు మనకు అడిగే కూర్చున్నది. అయితే ఇంతమంది పదాన్ని శివుడాకి లేనిదే సేమైనా కదలదు అనే ఒక వాక్యం పెద్దలు అన్నారు. ఎందుకన్నారో తెలియదు, కానీ ఈరోజు నేను కూడా ఇక్కడ రావడానికి ఒక కారణం అయితే ఉంది. ఆయన ఆజ్ఞ. నాకు కూడా ఇక్కడికి వచ్చిన వరకు వేరు టెన్షన్స్, వేరు పాలిటిక్స్ విషయం మా బుచ్చిబాబు తెలుసు, ఆ శివన్న మా లుంగి డాన్సర్ తెలుసు. అసలు నేను కూడా మధ్యాహ్నం నుంచి కూడా కొద్దిగా సఫర్ అవుతూ ఉన్నాను. కానీ ఇక్కడ రాగానే నాకు ఒక పీస్ఫుల్ వచ్చింది, ఒక మనశ్శాంతిని ప్రసాదించడం అనేది జరిగింది. ఇప్పుడు చెప్తున్న 3 minutes కూడాను నాకు ఏదో ఒక అనుభూతి. మనిషి అనేవాడు ఆశాజీవి, కోరికలు ఎక్కువ ఉంటాయి. ఎగ్జాంపుల్ నేనే చెప్తాను. 1994లో బిఎస్సి కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒక ఫ్యాక్టరీలో జాయిన్ అయిన తర్వాత రోజుకి 22 రూపాయల జీతం మీద నెలకి 570 రూపాయలు వచ్చేది. దేవుడికి మొక్కుండేవాడిని, అందరికీ నా జీతం పెరిగితే బాగుండు అనుకుని మొక్కుతూ ఉంటే ఒక సంవత్సరం తర్వాత 1000 రూపాయలు, అప్పుడు నేను ఏం కోరుకున్నాను, 1000 రూపాయలు అయితే బాగుండు అనుకుంటే 1100 చేసేది దేవుడు. 1100 చేసిన తర్వాత దానికి తగినట్టు ఖర్చులు అన్నీ కామన్గా ఉండేది. 570 రూపాయలు ఉన్నప్పుడేమో మనకు 150 రూపాయలు మిగిలేది. రూమ్ రెంట్లో మెయింటెనెన్స్ పోయిన తర్వాత 1100 ఉన్న తర్వాత వచ్చిన తర్వాత ఏమైంది, తిరగ 300 అప్పుల్లోకి వెళ్ళాను. దానికి కారణం ఏంటి, నా మనసుకి శాలరీ పెరిగింది కదా, ఇప్పుడు ఎలా అయితే ఏంటంటే ఖర్చుల్ని ఎక్స్టెన్షన్ చేసుకుని వెళ్ళాను. మళ్ళీ దేవుడికి మొక్కున్నాను. దేవుడి మొక్కు నా జీతం ఒక 2000 అయితే బాగుంది తండ్రి, సాలడం లేదు, మైనస్లోకి వెళ్తున్నాను, ఇబ్బంది పడుతున్నాను. అప్పుడు దేవుడు నన్ను ఏం చేశాడంటే 3000 ఒకేసారి శాలరీ పెంచాడు ఆఫ్టర్ 1 year తర్వాత. అప్పుడు నాకంటే 3000 వచ్చింది కదా, గతంలో 2000 అయ్యేది, ఇప్పుడు పర్వాలేదు 3000 వచ్చింది అనుకుంటే మళ్ళీ నా బడ్జెట్ పెరిగింది, నా ఖర్చులు పెరిగాయి, మళ్ళీ అనిపోయి 5000 రూపాయలు మళ్ళీ 2000 రూపాయలు సాఫ్ట్వేర్. అంటే జీవితంలో మనిషి ఆశాజీవి, మనకి ఎలా ఇప్పుడు రెక్కలు వస్తాయి అనేది ఒకటి ఆశయం అవుతుంది. కొద్ది రోజులు అయిపోతుంది, వ్యాపారం స్టార్ట్ చేస్తే 1,00,000 రూపాయలు ఉంటే లక్షాధికారిని అవుతాను కదని మనసులో అనుకుంటే వ్యాపారం స్టార్ట్ చేసిన తర్వాత దేవుడు 10 లక్షలు ఇచ్చాడు. 10 లక్షలు అయితే నాకు మళ్ళీ ఆశ పెరిగింది. ఈ 10 లక్షలు కాదు, 1 కోటి రూపాయలు కావాలి అనుకుని మనసులో కోరుకుంటే దేవుడు 3 కోట్లు ఇచ్చాడు. కానీ అక్కడికే ఆశ పెరగలేదు, మళ్ళీ డబ్బులు కావాలని. ఈ డబ్బులు పెరుగుతున్న సమయంలో మనసు ఒక వికల్పం వచ్చింది, సేవ చెయ్యాలి. నేను కొన్ని కారణాల వల్ల నా కుటుంబం కోల్పోయాను, ఆర్థిక ఇబ్బందుల వల్ల ప్రజల్లో గౌరవ మర్యాదలు కోల్పోయాను. ప్రజాసేవ చేయాలని 2003లో సేవలో రావడం అనేది జరిగింది. నాకు వచ్చిన డబ్బుల్లో 100 రూపాయలు 90 రూపాయలు ప్రజలకు సేవకు ఉపయోగించి 10 రూపాయలు నా కుటుంబాలకు ఇవ్వాలనేది అది దైవ సంకల్పంగా మారింది. ఆ రోజు నుంచి కూడా నాకు మనశ్శాంతిని మాత్రం దేవుడిని అందించింది. ఏ రోజు కూడా ఇక్కడ బ్రహ్మకుమారుల వంశతక్కల సన్నిధానంలో చెప్తున్నాను, దేవుడి సన్నిధానం చెప్తున్నట్టు 10 రూపాయలు నేను ఇస్తే నాకు 20 రూపాయలు దేవుడు ఇచ్చాడు. నేను ఏదనుకుంటే అదే జరిగింది.
ప్రజల కూడాను ఇందాక అన్నారు, ప్రజలు గెలిపించింది మర్చిపోకూడదనేది వాస్తవం. అది గతాన్ని మర్చిపోయినోడికి భవిష్యత్తు అనేది ఉండదని మాత్రం అందరూ గుర్తుంచుకోవాలి. ఏదో ఈ రోజు మనకి ఏదో పదవుతుంది, ఏదో జరిగిందని కాదు, గతాన్ని మర్చిపోయిన మాత్రం. అందుకోసం నేను ఈ గతాన్ని మెంబర్ వేసుకుంటాను. నాకు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మాలో ఒకడు, మాతో ఒకడు, ఒక సామాన్యుడు, ఇలాంటి వ్యక్తి ఎమ్మెల్యే అవుతారని కోరి రాత్రాలు కష్టపడిన నాయకులు ఇక్కడ ఉన్నారు. వాళ్ళు ఎవరికి కూడా ఏమిచ్చినా రుణము తీర్చుకునే పని చేయలేము. అయితే దేవుడు కూడా నాకు ఆశీస్సులు ఇచ్చారు. నాలాంటి వ్యక్తికి ఎంత అవకాశం ఇచ్చారు. కొన్నిసార్లు నేను బాధపడుతుంటానమ్మా. మీ దగ్గర ఈరోజు దైవ సన్నిధిలో చెప్తున్నాను. వ్యాపారం చేసుకుని ఇప్పుడు నేను ఎమ్మెల్యే అయ్యాను. ప్రజల ఆశీస్సులు అందరికీ ఉన్నాయి, అన్నీ హ్యాపీగా ఉంది. కాకపోతే అప్పుడు ఎమ్మెల్యే అవ్వకముందు టైం ఉండేది, కాలం దొరికేది, వ్యాపారం చేసేవాడిని. నెలకు ఒక 10 లక్షలు, 20 లక్షలు, 50 లక్షలు లాభం వచ్చేది. నా చేతుల్లో పుష్కలంగా డబ్బులు ఉండేవి. దైవ కార్యక్రమాలకి దేనికి ఇవ్వాలంటే సరే వెనుకాడేవాడిని, కానీ ఇలా ఇచ్చేవాడిని తల్లి. ఈ రోజు నేను పాలిటిక్స్ వచ్చిన తర్వాత ప్రజా సమస్యల మీద పోరాడి ప్రజల మీద మాట్లాడుతున్నప్పుడు పరిస్థితి ఎలా మారిందంటే ఎలా అన్నట్టు మారింది. అది మానసిక క్షోభ. మీ అందరి దగ్గర ఈరోజు దైవ సన్నిధిలో దైవ సాక్షిగా చెప్తున్నాను. ఈరోజు ఇలా ఇచ్చే చెయ్యిని ఇలా అయినా చెయ్యి అనాలంటే మనసు చంపుకొని దైవ సన్నిధిలో అబద్ధమాడడం ప్రమాణం పూర్తిగా చెప్తున్నాను. అంటే ఎంత నరకం అనిపించాలో, ఎంత ఆలోచించాలో. అంటే మనిషి అసాధ్యం. ఒక సామాన్యుని ఎమ్మెల్యే చేశారు తృప్తి, ఒక సామాన్యుని అన్ని విధాలుగా ప్రజల్లో నిలబడి గౌరవాలు ఇచ్చారు, ఆర్థికంగా నిలబెట్టారు. నా ఒక కొడుకుని ఇచ్చారు, ఆ కొడుకు మ్యారేజ్ చేసాము, ఒక మనవడిని కూడా దేవుడు ఇచ్చారు. నాకు చాలు. కానీ కొన్ని సమస్యలు అనేవి నన్ను చుట్టుముట్టాడుతున్నాయి. ఒక మనిషి సమస్యలో ఉన్నప్పుడు, ఒక మనిషి మనసు ప్రశాంతం లేనప్పుడు ఇలాంటి మందిరాలు ఎందుకుంటాయనంటే ఆ ప్రశాంతత ప్రసాదించడానికి మాత్రమే. అందరూ గుర్తించాలని మీరు అందరూ. నిజం, నేను వచ్చేటప్పుడు ఇందులో ఆలోచిస్తూ వచ్చాను. నిర్మాణంలో కొన్ని సమస్యలు ఉన్నాయి, అది దానిలో మాట్లాడుకుని వచ్చాను. నిన్న కూడా నిర్మాణం ప్రజల కోసం నేను ఈ దీనిలో జడ్పీలో మాట్లాడాను. అన్నీ మాట్లాడుకుని వచ్చాను. నిర్వాహకుల గురించి మాట్లాడాను, వాటర్ తాగడం గురించి మాట్లాడాను, అన్నీ మాట్లాడాను. వస్తున్నప్పుడు ఆలోచన, ఇక్కడికి వస్తున్నాను కదా ఈ దీనిలో పని. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు ఏమైందంటే మీరు చెప్పిన మంత్రం ఓం శాంతి, ఓం శాంతి, ఓం శాంతి అనే మంత్రం, ఆ బ్రహ్మ పదార్థం తర్వాత నాలో చాలా తేలిక అయిపోయింది అనమాట. పూర్తిగా మనసు కూడా తేలిక అయిపోయింది. అంటే నా ముందు ఎన్ని సమస్యలు ఉన్నాయి అన్ని విడిచిపెట్టాను. అందుకే అమ్మగారు మీరు వింటారా అని అంటే అమ్మ వింటాను అని అన్నా. ఎందుకంటే ఆ ఫీలింగ్ నాకు వచ్చింది లోపల లాగా. నాకు